This is the Anshu Digital Venue. We extend a warm welcome to all learners. హలో హాయ్ ఎవ్రీవన్. నిన్న అంశు ఫార్మేటింగ్ ప్రాక్టీస్ చేశాడు కదా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అడుగుతాం ఒకసారి అంశుని పిలిచి. అంశు దా, నిన్న చేసిన ఫార్మేటింగ్ అవి సైజ్ పెంచుడు డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? అంటే అంశు వన్ చెప్పు. ఉన్నది కదా, అంటే అంశు వన్ ఉన్నది కదా, ఆ అంశు వన్లు ఉన్నది అంశు టూలో ఎట్లా మారవాలి డౌట్ ఉన్నది ఒకటి. మ్యాటర్ ఇన్ఫర్మేషన్ డాటా ఏంటిదంటే, ఇప్పుడు 2 ఫైల్స్ క్రియేట్ చేసినాం మనం నిన్న, అంశు 1 అంశు 2 అని. అంశు 1 ఫైల్లో ఉన్న డాటా మొత్తం అంశు 2లోకి వచ్చేయాలి, అంతేనా? ఒకసారి చూస్తాం. మనకు డెస్క్టాప్ మీద 2 ఫైల్స్ ఉన్నాయి మనం నిన్న క్రియేట్ చేసినాయి, అంశు 1 అంశు 2 అని. అంశు 1 ఓకే, అంశు 1 అంశు 2. నాకు అంశు 1లో ఒకసారి ఓపెన్ చేసి చూస్తాం. ఓకే, అంశు 1లో ఈ మ్యాటర్ ఉంది, ఈ టెక్స్ట్ ఉంది, ఈ డాటా. ఇప్పుడు అంశు డౌట్ ఏంటిదంటే, ఈ అంశు 1 అనే ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అంశు 2 అనే ఫైల్లోకి వచ్చేయాలి. నాకు అంశు 2 ఫైల్ ఓపెన్ చేస్తే దీంట్లో ఒక నేమ్ ఉంది, అంతే, నేమ్ శ్రీ అంశు అని ఉంది. దాంట్లో ఉన్న డాటా మొత్తం దీంట్లోకి వచ్చేయాలి, అంతే కదా మీ డౌట్? ఓకే, మనం దీనికి ఏం చేస్తామంటే కాపీ పేస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ కాపీ పేస్ట్ అనేది ఎంఎస్ వర్డ్లో చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ కమాండ్స్ ఇవి. కాపీ పేస్ట్ మనం అన్నిట్లలో యూజ్ చేస్తాం. కాపీ పేస్ట్ ఓన్లీ డాటానే కాకుండా ఫైల్స్ని కాపీ చేయడానికైనా ఎవ్రీథింగ్. కాపీ పేస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కమాండ్ ఎంఎస్ వర్డ్లో మొత్తం సిస్టంలోనే, కంప్యూటర్లోనే. అసలు కాపీ పేస్ట్ అంటే ఏంటి? కాపీ అంటే ఒక టెక్స్ట్ లేదా డేటాను నకలు చేయడం, అంటే డూప్లికేట్ చేయడం. ఇప్పుడు మనం అంశు 1లో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కాపీ చేసుకుంటాం, అంటే దాన్ని డూప్లికేట్ చేస్తాం. సేమ్ దాన్ని పేస్ట్ అంటే కాపీ చేసిన డేటాను మరో చోట అతికించడం. మనం ఏదైతే కాపీ చేస్తామో పేస్ట్ అనగానే వేరే ప్లేస్లో అది అతికించబడుతుంది, పేస్ట్ అయిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ చూసి ఈజీగా అర్థమవుతుంది. కాపీ పేస్ట్ అనేది ఇవి కంబైన్డ్ కమాండ్స్. కాపీ చేసినామంటే దాన్ని కంపల్సరీ పేస్ట్ చేస్తేనే కంప్లీట్ అయిపోతుంది ఆ కమాండ్. అసలు దేనికోసం కాపీ పేస్ట్కి ఏం చేస్తాం, ముందుగా మనం ఏదైతే కాపీ చేయాలనుకుంటామో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మనం ఫైల్ని కాపీ చేయాలనుకున్నా కూడా అంతే, ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ చేయాలంటే ముందు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ షార్ట్ కట్ కీ ఉంది కీబోర్డ్లో, Ctrl+C ఈజ్ కాపీకి. దీంతో కాపీ అయిపోతుంది. నెక్స్ట్ కర్సర్ను వేరే ప్లేస్, ఇప్పుడు మనకు ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటామో కర్సర్ని ఆ ప్లేస్లో ఉంచేసి కీబోర్డ్లో Ctrl+V, అంటే ఇది షార్ట్ కట్కి పేస్ట్కి. Ctrl+V ప్రెస్ చేయగానే అది పేస్ట్ అయిపోతుంది. ఇంకేంది, అంశు ఫైల్లో డాటా కాపీ చేస్తున్నాను నేను. ఓకే, సెలెక్ట్ చేసుకోవడం. సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్లిక్ చేసి కర్సర్ని డ్రాగ్ చేస్తే ఇటు రైట్ సైడ్ అండ్ డౌన్కి డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ ఫైల్లో ఉన్న మొత్తం డాటా సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి కూడా షార్ట్ కట్ కీ ఉంటుంది. Ctrl+A సెలెక్ట్ చేసుకుంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది డాటా మొత్తం. Ctrl+A మొత్తం డాటా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకుంటున్నా, క్లిక్ చేసి డ్రాగ్ చేసి రైట్కి దాన్ని డౌన్కి డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. మ్యాటర్ని సెలెక్ట్ చేసుకున్నాయి టెక్స్ట్ని. నెక్స్ట్ ఏం చేయమన్నారు, కాపీ చేసుకోవాలి. Ctrl+C అంటే కాపీ అవుతుంది. అరే దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసి మనకు కాపీ ఉంటుంది ఇక్కడ. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ అన్నా కూడా కాపీ అవుతుంది. దీనికి షార్ట్ కట్కి Ctrl+C. ఇప్పుడు నేను కాపీ చేసిన ఈ డూప్లికేట్ చేసినాం, దీన్ని ఎక్కడ తీసుకుపోయి పేస్ట్ చేయాలి? ఇది అంశు 1 ఫైల్లో ఉన్న మ్యాటర్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ని ఏం చేస్తున్నా, నేను దీన్ని మినిమైజ్ చేస్తున్నా ఈ ఫైల్ని.
ఓకే, అంశు 2లోకి వెళ్తున్నా. అంశు 2 ఇక్కడ ఎంటర్ ఇచ్చేస్తే నెక్స్ట్ లైన్లోకి. ఇక్కడ ఏం చేస్తున్నా, కర్సర్ ఇక్కడ పెట్టిన, నేను రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకు కమాండ్ కనిపిస్తుంది పేస్ట్ అని. పేస్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది. అంశు 1లో ఉన్న టెక్స్ట్ మొత్తం అంశు 2లోకి వచ్చేసింది. కాపీ పేస్ట్. ఓకేనా, అర్థమైందా? ప్రాక్టీస్ చేస్తుంది కదా. అయితే ఒక్కసారి ఈజీగా ఉంటుంది. ఒక్కసారి కాపీ చేస్తే ఇది ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ కంట్రోల్ వి అంటే మళ్ళీ పేస్ట్ అవుతుంది, కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది. మనం ఎన్నిసార్లు కంట్రోల్ వి అంటే అన్నిసార్లు పేస్ట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. నేను మొత్తం అంశు ప్రాక్టీస్ చేస్తాడని మొత్తం డిలీట్ చేస్తున్నా ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అంశు 1లో ఉన్న ఫైల్ అంశు 2లో ఎట్లా మారవాలి చెప్తాను. ఇప్పుడు డెస్క్టాప్ మీదకి వెళ్తే అంశు 1 అంశు 2 అని రాసింది. అంశు 1లో ఉన్నది అంశు 2లో చేయాలి. ఓకే, ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం అంశు 2లో ఎక్కియాలి. అందుకే ఇట్లా పెట్టి ఇట్లానే దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవడానికి కంట్రోల్ సి. ఓకే, కాపీ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం అంశు 2లో పెట్టడానికి, ఇప్పుడు అంశు 2 ఓపెన్ అయింది. దాని కింద ఎంటర్ వస్తే దీని వచ్చేసి ఇంకా దీన్ని కంట్రోల్ వి, ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా దీన్ని ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. కంట్రోల్ వి. Thank you for watching. We appreciate your support. Please consider subscribing.